హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నిన్న నైట్ అయితే ఇంకా అన్ని సర్దేసుకొని పడుకున్నాం కదా. మార్నింగ్ అయితే 5 కల్లా నిద్ర లేచాము. మా అమ్మ నన్ను లేపేసి బయటకు వచ్చేసి కల్లాపులు కొట్టేసి ముగ్గులు అయితే పెట్టబోతుంది. ముగ్గేసేది వీడియో తీద్దాం అనుకునే లోపు అవి పెద్దగా లేచి అమ్మ అమ్మ అని స్టార్ట్ చేశాడు. ఏంటి నేను లెగవగానే లేచాడని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ ఉయ్యాల్లో అయితేసి కాసేపు ఊపాను. ఎంత ఊపినా సరే ఆయనకి ఇక నిద్ర రావట్లేదు. పక్కన ఎవరు లేకపోతే లేచిపోతాడు, అస్సలు ఉండడు. ఇంకా మా అమ్మేమో ముగ్గులు వేసుకుంటుంది. ఏదేమైనా సరే మా అమ్మ ముత్యాల ముగ్గులు మాత్రం ఆపదు. మా డాడీ ఇంకా బయట బాగా మంచిగా ఉందని చెప్పి లోపలైతే మళ్ళీ ఉయ్యాలు కడుతున్నాడు. ఇక హవికి బాగా క్రాంక్ అయ్యాడు. ఇంకా స్నానం పోసేసి రెడీ చేపిచ్చేసి ఇంకా ఉయ్యాల్లో వేసి అటు ఇటు మా వదిన ఊపుతుంది ఉయ్యాల. ఇంక అప్పుడైతే పడుకున్నాడు. మేమందరం కూడా హెడ్ బాత్ చేసాం. నిన్నే చెప్పాను కదా ఇది అనవసరంగా చేశాను రా బాబు అని. ఆలోవేరా జెల్ అలాగే పెట్టుకొని పడుకునేసరికి నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ముక్కులు అయితే అస్సలు గాలడట్లేదు. ఫుల్ పట్టేసింది. ఈ డ్రెస్ నేను నిన్నే తీసుకున్నాను కదా, ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఎలా ఉంది, బాగుందా? జీ బాబు ఓయ్ బాబు చేయాల్సిన అల్లరంతా చేసి అవి పడుకున్నాడు. ఇదిగోండి మా పెద్దమ్మ అయితే వచ్చింది. ఏంటి వీడియో తీస్తున్నావు, ఫోటో తీస్తున్నావు అని నవ్వుతుంది. వాళ్ళకి తెలియదు వీడియోలు అవన్నీ కూడాను. ఈ భవి ఏమో లేచి రెడీ అయిపోయి ఇంకా లేపడం స్టార్ట్ చేశాడు. కొడితే నవ్వుకుంటున్నాడు ఈయన. కొట్టావా? మామని పిలిచేదా? సో ఈ రోజు మేము వేటపాలెంలో అంటే చీరాల సైడ్ ఉన్న వాళ్ళకైతే తెలిసింది నాగారమ్మ తల్లికి పోతులు అయితే పెట్టుకుంటున్నాము. చిన్నబాబుకి 6 months అయితే కంప్లీట్ అయిపోయింది కదా. పుట్టినప్పుడు అయితే కొంచెం బాగాలేదు అప్పుడు. ఇంకా అట్లా అని ఇంక మామూలుగా ఎప్పుడు పెట్టుకుంటారో అలాగని చెప్పి కూడా ఇప్పుడైతే పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఒక చెట్టు ఉంది, దాని పేరు నాకు పేరు గుర్తురాట్లా. మా అమ్మ చూస్తే ఈ పేరు కూడా గుర్తులేదు అని తిట్టింది దాని తర్వాత. సో ఈ కాయలు అయితే వస్తాయి. ఇంక మా వదిన అయితే 2 కాయలు కోసుకొని వచ్చి ఒక్కాయ నాకు ఒక్కాయ తనైతే తీసుకున్నారు. ఇంక నేను కొంచెం కాయ తినేసి వాళ్ళ చేతి పిల్లలు అయితే అసలు బాబోయ్ ఎందుకు లోనకి వెళ్ళారు. వామ్మో చెవులు నొప్పులు నొప్పులు. నేను కొడతానా నిన్ను? ఇద్దరు మాటలు మీకు అర్థమవుతున్నాయా? భవి డోర్ వేయవాకమ్మా, డోర్ వేయవాక భవి. వేసేసావా? కొట్టేస్తా. పిల్లలు భయం లేదు ఇద్దరికి, అవునా? రా బయటికి, బయటికి రా. వెళ్ళండి వెళ్ళండి. పెద్ద మంకీని కిటికీలో నుంచి పంపిస్తా, లాక్ చేసి పారేస్తా. ఓకే బాయ్ బాయ్ అమ్మా. అవి ఉండడు ఇంకొచ్చేస్తున్నాడు చూడు. నువ్వు కూడా అంటొచ్చే, నువ్వు కూడా అంటొచ్చే. నువ్వు కూడా డాన్సే, నువ్వు కూడా దగ్గరికి వేయండి. ఇద్దరు వీడియోలో ఇద్దరు కవర్ చేయలేకపోతున్నా. దగ్గరికి వెళ్ళండి. వేయండి, ఏయ్ డాన్స్ ఏయ్. ఇది కొంచెం ఇది మళ్ళా ఏరా డాన్స్ అయిపోయిందా? నువ్వెక్కడికే నేను తీసుకుంటావు. నేను వచ్చేది నువ్వు తిప్పుకో ముందు, నేను తీసుకుంటా కదా బొడ్డోండి. ఇప్పుడు వద్దులే, బఫెల్లో దగ్గరికి వెళ్ళకూడదు మనం. బాయ్ అమ్మా. ఇంతలో మా చిన్నోడు రెడీ అయ్యి వచ్చాడు. బాబు, చిన్ని బాబు, బుడ్డి బాబు.
మేము యాక్చువల్లీ 8:00కల్లా గుడికి వెళ్దాము, మళ్ళీ పొంగల్ పెట్టాలి, తర్వాత పోతుని కోసి అవన్నీ మళ్ళీ వంటలు చేసేసరికి టైం పట్టిద్ది కదా అనుకుంటే మేము ఇంట్లోనే ఎంత లేట్ అయిపోయిందో అప్పటికే 8:30 అయిపోయింది. మా అమ్మ వాళ్ళు ఏంటంటే మా బావకి ట్రాక్టర్ ఉంది, నిన్ననే చెప్పలేదు ఆటోకి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా లగేజ్ ఉంది. ఇంకా ట్రాక్టర్ చెప్పేసరికి ట్రాక్టర్ వాళ్ళేమో లోడ్ వేసుకున్నారంట, అది క్లీన్ చేసి రావడానికి టైం అయితే పట్టిద్దని చెప్పారు. ఇక అంతలోపు పిల్లలు ఆగుతారు చెప్పండి, వాళ్ళకైతే దోశలు అయితే పెట్టేశాము. ఇంకా మా డాడీ వెళ్ళి దోశలు అయితే తీసుకొచ్చేసి దోశలు అయితే పెడుతున్నాం. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది కదా, ఇలాంటి కలర్ కాంబినేషన్ నాకు లేదు, నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా రీస్టిచ్చింగ్ కూడా నేను ఏం చేపించలేదు, కొంచెం లూజ్గా ఉంటేనే బాగుండిద్దిలే అనిపించింది. నేను ఫ్రెంచ్ ప్లాంట్ వేసేసుకున్నాను, జడ కూడా మంచిగా రెడీ అయిపోయి అవి కూడా మొన్న భోగి పళ్ళకు వేసిన డ్రెస్సే వేశాను, కొంచెం ట్రెడిషనల్గా ఉండిద్ది అండ్ ఇదైతే సాఫ్ట్గా కూడా ఉండిద్ది అని చెప్పేసి ఇంకా టిఫిన్ తిన్న తర్వాత నానున్నాడమ్మా ఫోన్లో. చిట్టి బాబు డా కమ్. మా జస్సు గారు వచ్చారు, చూడు ఏంది లోపలికి వెళ్ళి నాగార్జున కూడా తీసుకురానా, వెళ్తా. ఎక్కుదువా, గెడ్డేస్తున్నారు, కడిగారు కదా, వెళ్ళిపోమా. నాగార్జున కూడా తీసుకెళ్తే రాసుకోవాలంట పిల్లోడు, కాలేజ్ ఉంది కదా రేపు. హైదరాబాద్ నుంచి మా కొండబావ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ పిల్లలు ఇద్దరు బాపట్ల హాస్టల్లో చదువుకుంటారు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక అమ్మాయి పేరు పుష్ప, ఒక అమ్మాయి పేరు రమ్య. సో వాళ్ళు అప్పుడు భవి బర్త్డే కూడా వచ్చారు. ఇంకా అందరూ కొంతమంది డైరెక్ట్గా గుడి దగ్గరికే వచ్చేస్తామని చెప్పారు. మా వరకు మేమైతే ఇప్పుడు ట్రాక్టర్లో వెళ్తున్నాము. ఇంక ఇప్పుడు లగేజ్ అంతా కూడా సర్దుకోవాలి కదా, అది కడిగేసి ఉంది కాబట్టి గడ్డి పరిచేసి దానిపైన పట్టా వేసేసి అయితే అన్నీ సర్దుకొని అయితే వెళ్తున్నాము. ఇక మా అమ్మకి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాము. చిన్న బాబు కూడా రెడీ అయిపోయాడు, ఆ పిల్లోడికి ఏం తెలియట్లేదు, ఫంక్షన్ ఆ పిల్లోడిదే కానీ ఎంజాయ్ చేసేది మాత్రం అందరము కదా అంతే. ఇంకా సో ఇంక మళ్ళీ నేను ఒకసారి వెళ్ళాము, మా అమ్మకి ఏమన్నా హెల్ప్ కావాలేమో అని చెప్పేసి ఈ డబల్ లేయర్ ఇన్విజిబుల్ చైన్ అయితే వేసుకున్న, డ్రెస్ మీదకి సింపుల్గా ఉండిద్ది కదా అని చెప్పి, సో కొంచెం పక్కకి వెళ్ళినట్టు ఉందని చెప్పి సరి చేసుకుంటున్నా. ఇంతకీ ఎలా ఉంది, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, అందుకే నేను వదలట్లేదన్నమాట. ఇంకా ఆడవాళ్ళం కొంచెం రెడీ అయ్యమంటే చాలా దగ్గర సోగులు చూసుకుంటూ ఉంటాం కదా. అండ్ శారీ అయితే అస్సలు కట్టుకోవాలనుకోలేదు, ఎందుకంటే కంఫర్ట్ మెయిన్ అసలు పిల్లలతోటి. ఇగో వీళ్ళిద్దరు పోటీ మీద నా మీదే కూర్చుంటామని చెప్పి ఒక్కళ్ళు కూడా జరగట్లేదు. నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చినా కూడా వెళ్ళట్లేదు ఎవరి దగ్గరికి. ఇంకా వాళ్ళమ్మేమో చిన్న బాబుని ఎత్తుకొని ఉంది, ఇంకా తేగలు వస్తే తేగలు తీసుకున్నాం ట్రాక్టర్ ఎక్కేటప్పుడు. సో ఇది వెనకాల ఏమీ లేదు, బియ్యం కట్టల మీద అయితే కూర్చున్నారు పెద్ద మనుషులు. మా డాడీ వాళ్ళేమో ట్రాక్టర్లో పైన కూర్చున్నారు. అదిగో మా బావ, ఆయన భలే కామెడీ చేస్తూ ఉంటాడు, అప్పట్లో రీల్స్ కూడా చేసేవాడు. ఇక వాళ్ళ పిల్లలే అనమాట, ఆడపిల్లలు ఇద్దరు కూడాను. ఇంకా వీళ్ళైతే ఇలా కూర్చున్నాం ట్రాక్టర్లో. నేను పెళ్లి కాకముందు, పెళ్ళైన తర్వాత కూడా ఒకసారి ఎప్పుడో తోటవరపాలెం తిరణాలకైతే వెళ్ళాను. ఇదిగో ఈ అమ్మాయి లావణ్య, మా బాబా వాళ్ళ ఆవిడ, తనే వాళ్ళదే అనమాట ఈ ట్రాక్టరు. మా మేనమామ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆవిడ, వాళ్ళకి ట్రాక్టర్స్ ఉన్నాయన్నమాట, ఆవులు, అంతకుముందు ఎద్దుల బండ్లు అవి ఉండే. మా డాడీ ఈ కంపెనీలోనే వర్క్ చేసేది, చాలాసార్లు అడుగుతారు కదా ఎక్కడ అని చెప్పేసి, ఐటీసీలోనే వర్క్ చేస్తాడు మా డాడీ. సో ఇప్పుడైతే డైరెక్ట్గా మనము వేటపాలెం అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి మనకు ఒక 1/2 అవర్ టైం అయితే పడుతుంది వేటపాలెం వెళ్ళడానికి టెంపుల్కి. ఎండ్ అయితే ఫుల్ ఉంది అసలు. పిల్లలైతే ఆల్రెడీ మా అబ్బాయి నిద్రపోయి లేచాడు కదా, మధ్యలో లేచి మళ్ళీ బొడ్డోడు కూడా ఫీడింగ్ అయితే తీసేసుకొని మళ్ళీ బొజ్జున్నాడు. సో చిన్న పిల్లలు అయితే మంచిగా బొజ్జుంటారులే, ఇంక ఈ పిల్లలు ఎప్పుడు పడుకుంటారో తెలీదు. మధ్యలో కావాల్సినవన్నీ ఏయోటి చెప్తూ ఉంటే కావాల్సినవి అన్నీ తీసుకుంటున్నాం. పొంగల్కి అయితే కావాల్సినవి పాలు, నెయ్యి అవన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇంకా కావాల్సినవి ఏంటి అని చూసుకుంటూ ఆపుకుంటూ, అండ్ మధ్యలో పోతులు కూడా మనకు ట్రాక్టర్లోనే ఎక్కుతాయి. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుండిద్ది. అండ్ మా సైడ్ ఎట్లా ఉండిద్ది, అందరం ఎలా ఉంటామో, మా ఇంట్లో మా నాన్న వాళ్ళు అసలు ఎంతమంది పిల్లలు, వాళ్ళ ఆడపిల్లలు అందరూ వస్తున్నారు అక్కడికి. సో అందరినీ చూపిస్తాను. మొత్తం మా డాడీ వాళ్ళు 6 అనమాట, అందరిలోనూ లాస్ట్ మా డాడీనే. సో 2 పోతులను అయితే ఇప్పుడు ఎక్కిచ్చేశారు. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా, సిలిండర్ కూడా తీసుకున్నారు. అక్కడ వంటలు చేయాలి కదా, అందుకని చెప్పి వంట వల్ల అక్కడికే వెళ్ళిపోయారు డైరెక్ట్గా. ఇంకా భవి అయితే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ హవి మాత్రం వెళ్ళిపోయి ఆ గోట్స్ని పట్టుకోవాలంట. మా బావ ఎదురు నుంచి ఇప్పుడైతే వెనక్కి వచ్చి కూర్చున్నాడు ఇవి పట్టుకోవడానికి. సో ట్రాక్టర్ కాబట్టి సరిపోయింది, ఇంత లగేజు, ఇంతమంది ఇవన్నీ కూడాను. అవి వెళ్ళిపోయి ఇక గడ్డి పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆయనకేంటో అంత ఇంట్రెస్ట్ నాకు అర్థం కాదు. ఇక్కడ ఏమైందంటే భయపడ్డాడు, ఇంక భవి కూడా వెళ్ళాడు, ఇద్దరు తోసుకోవడం సరిపోయింది. ఒకే ఏజ్ పిల్లలు ఇద్దరు ఒకే చోట ఉన్నారంటే వాళ్ళ కాపలా కాయాల్సిందే.
మొత్తానికి అమ్మవారి ఆర్చి లోపలికి అయితే వచ్చేసాము. ఇది మనకి వేటపాలెంలో ఉండిద్ది. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రైల్వే గేట్ కూడా ఉండిద్ది. అదృష్టం కొద్దీ మేము వెళ్ళే టైంకి రైల్వే గేట్ వేసలేదు, తీసే ఉంది. అప్పటికే టైం ఎంత అయిందో తెలుసా, 10:30 11 అయిపోతుంది. మేము 8 వెళ్దాం అనుకుంటే అయిన టైం అదనమాట. అందరం రావడం, ట్రాక్టర్లు ఏడవడం, దాని తర్వాత మేము నిదానంగా మధ్యలో ఎక్కించుకోవాల్సినవి అన్నీ ఎక్కించుకొని వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. నేను పెళ్ళి కాక ముందు, అంటే నాకు పెళ్ళి కుదిరిపోయిందో కుదరలేదో నాకు గుర్తులేదు, కుదరలేదు అనుకుంటా. ఇంకా అప్పుడు వెళ్ళాను ఈ గుడికి. దాని తర్వాత అసలు నేను మధ్యలో నా పెళ్ళైనాక ఒక్కసారి వెళ్ళినట్టున్నా, ఎందుకో గుర్తులేదు, ఇప్పుడు గుర్తొస్తుంది. ఎందుకు వెళ్ళాను, అది కూడా నా పెళ్ళైన ఫస్ట్ ఇయర్లోనే వెళ్ళుంటా. ఎందుకంటే 10 years అయింది గుడికి రాక. కానీ చాలా 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 పవర్ఫుల్ గుడి. ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే పందిళ్ళమ్మ తల్లి గుడి కూడా ఉండిద్ది. ఈసారి ఆ గుడికి వెళ్ళడానికి అయితే అస్సలు కుదరలేదు. మా దగ్గర వెహికల్ లేదు, అండ్ మాదే ఫంక్షన్ అవ్వడం వల్ల అందరు బిజీగా ఉన్నారు. అండ్ ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అంటే అంతకంటే పెద్ద టాస్క్ ఇంకొకటి ఉండదు. టెంపుల్ దగ్గర చూసారు కదా, సండే అస్సలు ఖాళీ ఉండదు అబ్బాయి. గుడి మాత్రము ఫుల్ జనాలు ఉంటారు, అసలు ఫుల్ రద్దీగా ఉండిద్ది. సో ట్రాక్టర్ తోటి అయితే ఒక ప్రదక్షిణ చేసినట్టు చేసి వెనక్కైతే వచ్చేసాము. ఇది మా ప్లేస్ అనమాట. టెంట్ వేసేసి ఉన్నారు, అండ్ వంట వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ స్టవ్ ఉంది కదా, సిలిండర్ అయితే ఫిట్ చేసేసి ఇక్కడ మేము ఇంట్లో నుంచే పొంగల్కి కావాల్సినవి తీసుకొచ్చేసాం కదా. పొంగల్కి కావాల్సినవి తీసుకొస్తే మొత్తం అంతా ఇంకా స్టార్ట్ చేశారు. ఇక్కడ పసుపు కుంకాలు రాసేసి పొంగల్ అయితే పెట్టేస్తుంది, మా వదిన పెట్టేస్తుంది. ఇంకా మా అమ్మేమో అక్కడ కూర్చొని ఉంది. ఈ భవిని చెరోకళ్ళు అయితే ఎత్తుకున్నారు. తిరుపతమ్మ అక్క, జశ్వంత్ మా ఇంటి పక్కనే ఉంటారు కదా, సుందరమ్మ వాళ్ళు వచ్చారు కదా మొన్న మాతో, కాశీ వచ్చారు కదా మాతో పాటు, వాళ్ళ కోడలు మనవడు. సో బాగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు అనమాట మాతోటి. ఇంకా పోతులకైతే ఇంకా శుభ్రంగా స్నానాలు అవి చేయించేసి పసుపు కుంకాలు అవన్నీ కూడా జల్లించేసి వేప మండలు అన్నీ కూడా కట్టడానికైతే అన్నీ రెడీ చేస్తున్నారు. సో ఇంకా ఒక చోటుకు వచ్చిన తర్వాత అంత గందరగోళం గజిబిజిగా ఉండిద్ది కదా, హడావిడిగా ఉండిద్ది. ఏం చేయాలి అని చెప్పేసి పొంగలయ్యేలోపు ఇవన్నీ రెడీ చేసుకోవాలి, నిమ్మకాయ దండలు రెడీ చేసుకోవాలి, కావాల్సినవన్నీ రెడీ చేసుకొని ఇంకా అక్కడ పొంగలి అవన్నీ ఇచ్చేస్తే తర్వాత మనకి ప్రొసీజర్ పనులు అయితే స్టార్ట్ అవుతాయి. చిన్నోడేమో ఇంకేడుస్తున్నాడు పాపం, క్రాంకీ అయిపోయాడు. పాపం పిల్లలకి ఏంటంటే భలే విసుగ్గా ఉండిద్ది ఇలా బయటకు వచ్చినప్పుడు. మనకేంటంటే ఫ్యామిలీ అందరం కలిసి ఉంటే సరదాగా మాట్లాడుకుంటా అట్లా బాగుండిద్ది కదా. ఇంక వీటికైతే అంతా కూడా రెడీ చేస్తున్నారు. సో ఇదన్నమాట సంగతి, 2 ఆటలు. ఇంక మా డాడీకి అయితే అసలు అటు ఇటు పరిగెట్టడమే అయిపోయింది. ఇక్కడైతే మా పేట పెద్దనాన్నోళ్ళు వచ్చారు. ఇంకా పేట పెద్దనాన్నోళ్ళు, ఇంకా పెద్దమ్మోళ్ళు, ఇంకా రావాల్సిన వాళ్ళు అందరూ వస్తూ ఉన్నారు నిదానంగా. అండ్ మాకు పందిలపల్లిలో కూడా చుట్టాలు ఉన్నారు, అండ్ కడగుదురులో కూడా చుట్టాలు ఉన్నారు, పేటలో చుట్టాలు ఉన్నారు, అటువైపు నడుంపల్లి, గుంటూరు, తెనాలి, అంటే అందరికీ ఉంటారులే, నాకేం విచిత్రంగా ఉండరు. నేను చెప్తున్నా వాళ్ళు వచ్చే వాళ్ళందరూ. మా అమ్మ గులాం అని చెప్పి ముగ్గులు వేసే రంగు అనమాట. అది గులాం అందే, ఎంత వేస్తున్నా అది మెత్తగా ముగ్గులా పడుతుందమ్మా, ఇంకేయొద్దని చెప్పి వాళ్ళైతే వేయలేదు. ఇంకా పొంగలైతే పెద్ద స్టవ్ కదా, తొందరగానే పొంగలన్నం అయితే అయిపోయినట్టు అనిపించింది. కాకపోతే స్టవ్లు అటు ఇటు వెలిగించుకోవడమే మనకు కొంచెం కుదరదు, అది ఊరికి తిప్పగానే ఆఫ్ అయిపోయిద్ది కదా. సో ఇంక ఈ పిల్లల్ని ఒకళ్ళు పట్టుకున్నారు. అవి అయితే అసలు ఫుల్ చెలరేగిపోయాడనే చెప్పాలి అసలు. ఇంక ఇక్కడైతే వేరు తెలకాలు దిద్దుతున్నాడు. వీడియో తీవేంటి, బొట్లు పెడుతున్నాను కదా అని చెప్పి మా బావ జోకులు అనమాట, ఎంతైనా అంతే. సో ఈ బావ వచ్చేసి ఒక మేనత్త కొడుకు. మొత్తం మా నాన్నోళ్ళు 6 అని చెప్పాను కదా. మా ఫస్ట్ మేనత్త ఉంది, అండ్ ఇంకొక బుజ్జత్త ఉంది. ఇంకా మా పెద్దనాన్న రాలేదు. 4 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. మా డాడీ లాస్ట్. సో 2 అత్తలు అండ్ మా డాడీ. ఇంకొక 2 అత్తలు అయితే లేరు, చనిపోయారు. ఇంకా మా పెద్దనాన్న ఒకళ్ళు రాలేదు. సో ఇంకా పొంగల్ అయితే అయిపోవచ్చింది కదా. ఇక్కడ వీడియోకి పోజ్ అనమాట, నేనే వండుతున్నాను, వీడియో తీయంట. భలే ఫన్నీగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉన్నాం. అవి మాత్రం రచ్చరమ్మలు పెట్టాడు. పడిపోతారమ్మా. ఫోన్ హాయ్ చెప్పాలి మీరు. హాయ్, హలో.
చిన్నమ్మాయా బావేడి ఇప్పుడు వచ్చిన అత్త వాళ్ళు మా యేసు కుమార్ అత్త వాళ్ళు తెనాల నుంచి వాళ్ళ అమ్మాయి పారు, ఇంకొక అమ్మాయి వచ్చేసి పింకీ, వాళ్ళ మనవరాలు, ఇంకా చంకలో ఉన్నది కూడా ఇంకొక మనవరాలు. వాళ్ళు భలే ఉంటారు అసలు మాతో చాలా బాగుంటారు. ఈ పిల్లోడు మాత్రం ఆడాడు చూడు, అసలు మామూలు ఆటలు కాదు. ఒకళ్ళైతే అందరూ ఒకేలాంటి శారీస్ డ్రెస్సులు అయితే వేసుకొని వచ్చారు భలే ఫన్నీగా. ఇక్కడ వీళ్ళైతే అబ్బా ఆడినోళ్ళు ఆడినట్టే ఉన్నాడు. అవి అస్సలు దిగలేదు అబ్బా, సారీ, అసలు ఎత్తుకుంటే ఊరుకోవట్లేదు, దిగిపోవాలంట, ఆడుకోవాలంట, ఎంత ట్రై చేసినా ఉండలేదు. అండ్ ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళేమో సూదిలో దారం ఎక్కడానికి పాపం చాలా కష్టపడుతుంది మా అమ్మ. ఇక్కడ నిమ్మకాయలు గుచ్చుతున్నారు, ఆ అమ్మవారి కోసమని నిమ్మకాయలు అయితే గుచ్చుతున్నారు, 51 కాయి. సో ఈ బ్యాంగిల్స్ గుర్తున్నాయా, నేనే చేశాను అమ్మకి. మధ్యలో ఎల్లో బ్యాంగిల్స్ చేశాను కదా, అవైతే వేసుకోలేదు, కానీ సైడ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంది. ఇక్కడ అంటుంది, నువ్వు గుచ్చు నేను వీడియో తీస్తా, వాళ్ళు ఒక్క పని అయినా చేసావని చెప్పి చూపించడానికంట. నేను నిజంగానే ఏ పని చేయలేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను అసలు ఏం చేయను, నా దాకా ఏమి రావు, మా డాడీనే చేసేస్తాడన్నీ, నాతో ఏం చేపిరు. ఇంకా అట్లా అనమాట. ఇక్కడ అవి ట్రాక్టర్ స్టీరింగ్ తిప్పి స్టీరింగ్ ఊడిపోయిద్దేమో అనిపించింది. ఇంకా మా ఇంట్లో వాళ్ళదే కాబట్టి సరిపోయింది. ఇందాక కర్రలతోటి 2 పిల్లలతో ఆడాడు కదా, వెనక కూర్చున్నాడు కదా శివ, వాళ్ళదే అనమాట. వాళ్ళ నానే మా బాబా వాళ్ళ పిల్లలు, వాళ్ళు నా కొడుకులు అవుతారు. ఇదే ఈ పిల్లదే రమ్య, మా నువ్వు అందుకే వచ్చావు వీడియోలోకి, లేదు కావాలని కూర్చొని తిప్పుతున్నా, వండుతున్నా పొంగలన్న ఫోటో లావడం. వాళ్ళ జుట్టు కూడా ఎంత నల్లగా ఉండిద్ది, అసలు తెలిపే రాదు. నేను అదే అనుకుంటా, మా మేనత్తలు పోలికొస్తే బాగుంది నాకు తొందరగా అని చెప్పి. ఇప్పుడు చూపించిన పిల్లోడు వచ్చేసి వెంకీ, మా పెద్దత్తోళ్ళ మనవడు, జాబ్ చేస్తున్నాడు, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఇంక మా తిరుపతమ్మకేమో అందరికీ కాళ్ళకి పసుపులు రాస్తానంటే ఇంకా నేను నుంచున్నా, నేను రాస్తానులే అంటే వద్దులే అమ్మ రాస్తాలే అనింది. అందుకే ఇంకా రాబిట్టుకుంటున్నా చక్కగా. ఇంకా వరుసగా అందరు వస్తున్నారు. అప్పటికే టైం 12 అయిపోయింది. ఇంక మా కుమారమ్మమ్మ తెలుసు కదా మీకు, వెనక హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్నది మా విజయ్ కుమార్ పిన్ని, అది మా పెద్దత్తోళ్ళ కూతురు. వీళ్ళందరూ కూడా నా వీడియోస్ చూస్తారంట. అందరూ వచ్చి చెప్తున్నారు, నీ వీడియోస్ రోజు చూస్తామని చెప్పేసి. నాకు తెలియదు అసలు వీళ్ళందరూ చూస్తున్నారని చెప్పేసి, నేనే షాక్. సో అందరైతే నన్ను బాగా ఫాలో అవుతున్నారు. మొత్తానికి పొంగలైతే కంప్లీట్ చేసేసుకొని ఇంకా అందరం అయితే స్టార్ట్ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేసి ప్రదక్షిణాలు చేసేసి అమ్మవారికి నైవేద్యం అవన్నీ ఇచ్చేసి వచ్చేసామంటే వంట పనులు అయితే స్టార్ట్ అవుతాయి. పసుపు కుంకాలు చీర అన్నీ కూడా తీసుకొని అయితే వచ్చాము అమ్మవారికి చీర పెట్టడానికి. ఇంకా నేను పట్టుకుందాము అని చెప్పేసి పట్టుకునేసరికి అవి ఏమో ఎత్తుకో అని చెప్పేసి ఏడవడం స్టార్ట్ చేశాడు. నాకు తెలుసు నన్ను ఎత్తుకొని ఇవ్వడం అని చెప్పేసి ఇంకా తిరుపతమ్మకైతే ఇచ్చేసి నేనైతే ఇంకా హవిని ఎత్తుకొని వస్తున్నాను. ఇంక వీళ్ళందరూ కూడా ముందు వెళ్తున్నారు, నేను నిదానంగా వెనకాలైతే వస్తున్నాను. ఇంక ఇక్కడ అమ్మవారికి ఏటలు కోసుకోవడం అంటే ఇంతే కదా, చక్కగా అందరం కలిసి వెళ్ళి పొంగళ్ళు పెట్టుకొని ప్రదక్షిణాలు చేసేసి వంటలు చేసుకొని అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ అట్లా ఉంటే భలే బాగుండిద్ది. సో ఇక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాము. ఇంక ఇక్కడ పింకీనే వీడియో తీసింది. సో ఈ బయటికి వెళ్ళిన దగ్గర నుంచి అందరినీ వాడుతున్నాను, ఎవరు కనబడితే వాళ్ళకి వీడియో తీ అని చెప్పేసి. ఇంకా కొంతమందిని నేను చూపించలేదు, నా చిన్నప్పుడు ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇంకా నాకు వీలైనంత వరకు అందరినీ షూట్ చేయడానికి ట్రై చేశాను. మిస్ అయ్యి ఉండొచ్చు. షార్ట్స్ కూడా షూట్ చేశాను, షార్ట్స్ కూడా నేను పెడతాను తొందరలోనే. సో ముందైతే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, చాలా షార్ట్స్ పెండింగ్లో ఉండిపోయినాయి. ఆల్రెడీ నేను తిరుపతి కూడా వచ్చేసాను, కానీ వీడియోసే కొంచెం లేట్గా అయితే వస్తున్నాయి. మధ్యలో ఒకరోజు బ్రేక్ తీసుకోవడం, కాశీలు రావడం అలాగా. సో డప్పు వాళ్ళని కూడా మాట్లాడుకున్నాము. అతనే ఒక 3 రౌండ్స్కి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా ఇప్పుడే కదా టైము. సో అందుకని గుళ్ళో కూడా చాలా రద్దీ ఉంది, క్యూ కూడా ఉంది. నేను అంతకుముందు వచ్చినప్పుడు ఇంత డెవలప్ అయితే అవ్వలేదు, కానీ ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ అయింది. ఈ భవి అయితే పాపం చాలా బుద్ధిగా ఉన్నాడు నిజం చెప్పాలంటే. ఇంట్లో ఎంత అల్లరి చేసినా బయటకు వచ్చినప్పుడు మాత్రం భవి అంత బుద్ధిగా ఉన్నాడు. అవి మాత్రం అంత అల్లరి చేశాడు. అమ్మో అసలు ఆ రోజు అసలు పట్టుకోలేకపోయామమ్మ పిల్లోడిని. ఇదిగోండి మా పారు బక్కది, అస్సలు లావదు. ఈ పారు కూడా అంతే, చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ అలాగే ఉండిపోయారు ఏంటో మరి. నేను మాత్రం ఏంటో ఊరికే డ్రమ్ముల్లాగా తయారవుతుంది. ఈ మధ్య అయితే మరీ లావెక్కిపోయాను. ఇక అవి గంట కొడతానంటే పారు అయితే తీసుకుంది గంట కొట్టించింది కూడా కాసేపు గంట. ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకున్నారు అమ్మవారిని చూడగానే చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా, అంటే ఒక ఇదొచ్చిద్ది అనమాట. మనకి ఒక ఎనర్జీ వస్తుంది చూడండి, ఎవరినైనా చూసినప్పుడు చాలా మనశ్శాంతిగా అనిపించింది కదా, అలాగా. యాక్చువల్లీ నేను వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు వీడియో తీయొద్దు అంటూ ఉన్నారు. అప్పటికే నేను తీయడానికి ట్రై చేశాను, ఒక చిన్న బిట్ లాగా. ఎవరికైనా కనిపిస్తే చూడండి.
నేను పర్ఫెక్ట్గా తీయలేకపోయాను, ఎవరో ఒకళ్ళు అడ్డం రావడం అట్లా అయితే అయింది. ఊరికి అట్లా బ్లర్గా తీసేసాను అమ్మవారిని. సో ఎవరైనా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఎప్పుడైనా శుక్రవారం కానీ ఆదివారమే బాగా చేస్తారు. ఇంకేదో మనకు కొబ్బరికాయలు కొట్టుకునేది కూడా ఉంది కదా, తిరుపతమ్మకి అయితే కొబ్బరికాయ కొడితే ఇంకా నాకు కొబ్బరి కావాల్సిందే అంటే ఇక కూర్చొని కొబ్బరి కొట్టి కొబ్బరి తినిపించి తీసుకెళ్ళాము. ఇంకా వెళ్ళగానే అవికి అప్పటికే అక్కడ దద్దోజనం బెటర్ కొంచెం తినేసి ఇంకా పొంగల్ కూడా అయిపోయినాయి కదా, పొంగల్ అన్నం కూడా పెట్టించేసాము. ఇక్కడ మా బావ చూడండి జోక్స్ వేస్తున్నాడు. భవి అయితే పడుకొని పోయాడు అన్నం తినకుండానే, అంటే అన్నం టైం అయింది కదా, ఇంకా పొంగల్ అన్నం మిస్ చేస్తే అవి తినేశాడు. బొడ్డోడైతే పడుకున్నాడు, ఏ బొడ్డది పడుకుంది. అండ్ చిన్ని బాబు కూడా పడుకున్నాడు. మా పెద్ద అత్తయ్య దగ్గర అయితే ఉంది మా చిన్ని బాబు. ఇంకా వీళ్ళైతే ఈ అవికి మాత్రం అసలు నిద్ర రావట్లా, ఏమీ రావట్లా. ఒక పక్కన వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మటన్తో పాటు చికెన్ కూడా అయితే వండుతున్నారు. రైస్ అయితే ప్లెయిన్ రైసే వండుతున్నారు, వైట్ రైస్ చికెన్. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఒక టోపీ పెట్టుకున్న ఆయన వచ్చేసి రాఘవ అన్నయ్య, ఒక పెద్దమ్మ కొడుకు. ఆ పల్లె వచ్చేసి మా చిలకలూరుపేట పెద్దనాన్న వల్ల మనవరాలు, మానుషాక్ వల్ల మనవరాలు. ఇదిగో ఈ హవితో ఆడుకుంటున్నాడు కదా, ఆయనే అనమాట ట్రాక్టర్ ఓనర్ మా బాబు బావ. ఇక్కడ కుకింగ్ అయితే అవుతూ ఉంది. ఇంకా మా దన్నమ్మ పెద్దమ్మలు, ఇంకా మా పందిలిపల్లిలో ఒక అక్క, అంటే వాళ్ళు చాలా ఏజ్ అనమాట, వరుసకు అక్కే అవుతుంది కానీ వాళ్ళ పిల్లలకు కూడా మ్యారేజ్ అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు అట్లా. సో మమ్మల్నే అంటారనమాట పిన్ని పిన్ని అని చెప్పి, మాకంటే పెద్ద కానీ వరుస అదే కదా. ఇంకెక్కడ చూసినా చుట్టుపక్కల అందరూ ఉయ్యాలు కట్టుకున్నారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి. ఇంకా చిన్న బాబు కూడా కాసేపు అయితే పడుకున్నాడు కానీ అవి మాత్రం పడుకోవట్లేదు. ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద ఇసుకేయడము, లేదంటే ట్రాక్టర్ స్టీరింగ్ ఆడడం, ఇక అదే పనిలో ఉన్నాడు. ఇక నేను పట్టుకొని కోపడితే నలుగురిలో బాగోదు కదా అని ఇంకా నేను కూడా వదిలేసా. ఇక పద్దాకి ఇట్లా చేయడు కదా అని చెప్పి అది అన్నంటే వెళ్ళి ఆ పెద్ద పిల్లలతో ఆడతాడు. అసలు అన్ని పెద్ద పెద్ద పెత్తనాలు. అక్కడైతే ఒక డాగ్ తెచ్చారు ఒకళ్ళు, ఆ డాగ్ దగ్గరికి వెళ్తానని గోల. వీళ్ళేమో ఆపుతున్నా కూడా ఎగేసుకొని వెళ్ళిపోయి మరి లాగుతున్నా కూడా ఆగట్లేదు. అసలు డ్రెస్ని అయితే ఎంత మురికి చేసి పెట్టాడో, నాకైతే ఉతకడానికి అయిపోయింది. ఏదే వైట్ డ్రెస్ కానీ వేసుంటే నాకు దోలు తీరిపోయేది. అస్సలు రణరంగమే. స్ప్రైట్ తాగి ఇంకా మా డాడీ అయితే ఇంకా లంచ్కి చాలా టైం పట్టేలా ఉంది కదా అని చెప్పేసి స్ప్రైట్ థమ్స్అప్ అయితే అందరికీ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక నేనేమో థమ్స్అప్ తాగుతానని చెప్పేసి ఇంకా మా హవి కనపడకుండా అని తాగకుండా దగ్గర ఆయనైతే పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే ఆయన ఆటల్లో అయితే బిజీగా ఉన్నాడు. ఎందుకులే నిన్ను తీస్తాలే, నిన్ను తీమని అడుగు. ఇక మా బావతోటి ఇంకా అలాగా సరదాగా మాట్లాడుకుంటూ ఇంకొక బావ కూడా వచ్చాడు. ఆ బావని నేను షార్ట్స్లో తీసినట్టున్నాను. చాలామంది బావలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, పిల్లలు. ఈ పిల్లోడు వచ్చేసి ఇందాక చూపించాను కదా, జ్ఞాను వెళ్ళిపోయాడు. ఇదిగో జ్ఞాను మా బెల్లంకొండ మావయ్య వాళ్ళ అబ్బాయి, జస్వంత్ ఏమో తిరుపతమ్మ అక్క వాళ్ళ అబ్బాయి. అక్కడ కూర్చున్న పిల్లలందరూ కూడా చుట్టాలే. ఇంకా వంట అయితే అయిపోవచ్చింది కొంతవరకు. ఇంకా అందరూ తినడం అయితే స్టార్ట్ చేశారు. అయితే అప్పటికి ఇంకా మటన్ అయితే వండడం అవ్వలేదు. బట్ అప్పటికే టైం 3 o'clock దాకా అయిపోయింది కదా, అందరికి ఆకలి అయితే అయిపోయినాయి. ఇక చికెన్తోనే తినేవాళ్ళు తినేస్తున్నారు, ఇంకా కాసేపు ఆగి మటన్తో తినేవాళ్ళు తినేశారు. యాక్చువల్లీ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నిన్న నేను ఒకలాగా ప్లాన్ చేసుకొని వచ్చాను. నిన్న మేమేమనుకున్నామంటే ట్రైన్ టికెట్స్ బుక్ అవుతాయి. ట్రైన్ టికెట్స్ బుక్ అయితే నైట్ డైరెక్ట్గా చీరాల్లో ఆగి ట్రైన్ అయితే ఎక్కుదాం అనుకున్నాము, కానీ టికెట్స్ అయితే బుక్ అవ్వలేదు. టికెట్స్ బుక్ అవ్వకుండా ఏమైపోయిందంటే బస్కే ఉంది. ఇంక మండే ఎట్టి పరిస్థితుల్లో ఆఫీస్కి అయితే వెళ్ళాలని చెప్పారు. ఇక్కడ మా అమ్మ వాళ్ళు అయితే అన్నం తింటున్నారు. అదిగోండి కొంచెం పక్కన కూర్చుంది మా బావ ట్రాక్టర్ బావ. సో ఇంకా నేను కూడా అన్నం అయితే తినడానికి కూర్చున్నా. అందరూ అన్నం తింటున్నారు. మటన్ కర్రీ కూడా అయిపోయింది. అప్పటికే టైము 3:30 దాకా అవుతుంది. ఈమె వచ్చేసి తిరుపతమ్మ అక్క, ఈమె వచ్చేసి మా బుజ్జి అత్త. ఇప్పుడు వచ్చారనమాట ఇల్లు. మా గోపిగాడు రాలేదు. మా గోపిగాడు తెలుసు కదా, వాడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడంట. అందుకని చెప్పేసి హెల్త్ అయితే అస్సలు బాగాలేదు, తలనొప్పి అంతా అని చెప్పనింది. ఇంకా అన్నం తినేసిన తర్వాత నేనైతే ఇంకా సడన్గా అప్పటికప్పుడు ట్రైన్ అయితే బుక్ చేసుకోవాలా, నార్మల్గానే ఇంక వెళ్ళిపోతున్నాం. మా బెల్లంకొండ మావయ్య అయితే నన్ను డ్రాప్ చేసి ఇంక వెళ్ళిపోతున్నాడు. నేను ఇంకా తిర్రి అక్క అయితే వచ్చేసాం. ఇంకా దాని తర్వాత మా అత్తోళ్ళు కూడా వస్తారనుకున్నాం కానీ రామని చెప్పారు. వాళ్ళు ప్యాసింజర్కి వెళ్తామన్నారు. వేటపాలెం నుంచి డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ ఆగిద్ది. అయితే ఉంది. ధార్మిక్ ఏం పాడుతున్నావు? సిగ్గేస్తుందిలే పిల్లోడికి. సిగ్గైపోతే మరి చెప్పు, సిగ్గైపోతే చెప్పాలమ్మా.
ఇంకా హవి మాత్రము పడుకున్నాడు. నేను అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసాను. ఇక అసలు మురికి చేసుకున్నాడని చెప్పేసి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్కి వెళ్దామని చెప్పేసి టికెట్ అయితే తీసుకొని వచ్చేసాము. 6:10 కల్లా విజయవాడ వెళ్ళిపోతాను. 9:30 కల్లా నాకు మళ్ళీ బస్సు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోతే ఒక 1 అవర్లో మళ్ళీ ఫుడ్ తినేసి రెడీ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ట్రైన్ కరెక్ట్గా 2 మినిట్స్లో వచ్చింది. వీళ్ళు ఒకళ్ళు కొంతమంది తెనాలి, కొంతమంది గుంటూరు, మొత్తం ఒకళ్ళే అంతా ఒకళ్ళు. మా పారు గారు బాయ్ అండి. పారు గారు బాయ్ చెప్పండి. బాయ్ వెంకీ. పింకీ బాయ్. అత్త పిన్ని బాయ్. పిన్ని బాయ్. అత్త బాయ్. అత్త బాయ్. ఏదే ఉంది. సో ఇంక మేము రిజర్వేషన్ బోగిల్లోనే ఎక్కేసాము. ఏముంది తెనాలి 1 అవర్లో వెళ్ళిపోద్ది, విజయవాడ 2 అవర్స్లో వెళ్ళిపోద్ది. ఎక్కడో చోట కూర్చున్న అయిపోద్ది కదా, మార్నింగ్ టైమే కదా అని చెప్పేసి. సో అప్పటికి ట్రైన్ వచ్చేసి ఇది 5 o'clock ఏమో వచ్చినట్టుంది. 4:20కి రావాల్సిన ట్రైన్ 5 o'clock అట్లా వచ్చింది. సో ఎక్కేసాము. ఎక్కి వీళ్ళేమో చీరాలోనే దిగడానికి జస్ట్ ఒక స్టేషనే, కానీ ఇక్కడ నుంచి ఆటోలు వెళ్ళడం కంటే ట్రైన్లో వెళ్ళడమే బెటర్ కదా. ఇంక వీళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా పారు ఏమో నా దగ్గరే కూర్చుంది. మా అత్త వాళ్ళందరూ వేరే బోగిలో అయితే కూర్చున్నారు. సో అందరూ ఒక్కొక్క చోట ఉన్నారు. ఇంకా తెనాలి స్టేషన్ కూడా వచ్చేసింది. అవి మాత్రం ఇంకా లెగవట్లేదు, అలాగ పడుకొనే ఉన్నాడు. అస్సలు లెగలేదు. ఇంకా బాగా అలసిపోయాడు కదా మార్నింగ్ నుంచి ఆడి. ఇంకా తెనాలి స్టేషన్ కూడా వచ్చింది. వీళ్ళు బాగా చెప్తున్నారు. నా పవర్ బ్యాంక్ ఇచ్చా, ఛార్జింగ్ లేదంటే వెంకీకి పవర్ బ్యాంక్ తీసేసుకున్నాడు. ఇక్కడ వీళ్ళైతే బాగా చెప్పడానికి వచ్చారు. సో వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫంక్షన్లకు వస్తేనే వీళ్ళందరినీ కలుసుకోవడానికి కుదిరిద్ది కదా, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటానో ఏంటో. ఇంతేనండి మా ఫ్యామిలీ. ఇంకా చాలామంది మిస్ అయ్యారు, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఇంకా సడన్గా ఊరు వెళ్ళిపోవాలంటే నాకు మాత్రం ఫుల్ టైర్డ్గా అనిపించింది. మార్నింగ్నే నేను ప్లాన్ చేసుకున్నాను కాబట్టి నా లగేజ్ అంతా కూడా సర్దేసుకొని ట్రాక్టర్లో పెట్టేసుకొని వచ్చేసాను. అయిపోయింది. ఇంకా మా డాడీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా తెనాల నుంచి విజయవాడ వరకు నేను ఒక్కదాన్ని వచ్చాను. అంటే అక్కడ నుంచి ఒక 1/2 hour టైమే పడుతుంది. భయం కూడా ఏమనిపించదు. ఇంకా విజయవాడ ఎంటర్ అవగానే బ్యారేజ్ మీద కాసేపు అయితే ఆపారు. కనకదుర్గమ్మ గుడి దగ్గర చూసారా ఎంత బాగా లైటింగ్ ఉందో, అసలు భలే అనిపించింది కదా చూడడానికి. మా ఆయనకైతే కాల్ చేశాను. మా వారైతే డైరెక్ట్గా ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకంటే హవీతో పాటు నాకు ఒక లగేజ్ బ్యాగ్ కూడా ఉంది కదా, హవీని లగేజ్ బ్యాగ్ని ఇవన్నీ క్యారీ చేయడం కొంచెం కష్టమైంది. హవీ కరెక్ట్గా స్టేషన్లో దిగుతామన్నప్పుడు నిద్రలేచాడు. 2 hours దాకా పడుకున్నాడు అనమాట. ఇలా జరిగిందండి ఈ రోజంతా కూడాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. మా ఊర్లో ఎలా ఉంది, మేము ఎలా చేసుకున్నాం ఏంటి, మా చుట్టాలందరినీ చూశారు, అంతా అర్థమైంది, ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నా. ఇంకా మా ఆయన గారు కూడా వచ్చేసారు. మేమైతే బయటకు వచ్చేసి ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళి తిరుపతి ఎలా రీచ్ అయ్యాం, ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇంత ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.